ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక వింత పోకడ్లు, వింత మనస్తత్వం అనేది గడచిన 5 సంవత్సరాల కాలంలో తన పరిపాలనలో నిరూపించుకున్నాడు. ఆ వింత పోకడ్లు, విధ్వంసక ధోరణి, వికృతమైనటువంటి చేష్టలు ఒక ప్రతిపక్ష నేతగా కాకుండా, ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా కాకుండా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా కాకుండా చిల్లరగా వ్యక్తులు ప్రవర్తించే విధంగా ఆయన ఈ రాష్ట్రంలో ప్రవర్తించడం చాలా దురదృష్టం. ఇది ప్రజాస్వామ్యానికి కూడా ఇది ఒక తీవ్రమైనటువంటి మచ్చ. ఇది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కల్తీ మద్యం. అసలు కల్తీ మద్యానికి మూల విరాట్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే గడచిన 70 సంవత్సరాల చరిత్రలో అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. గతంలో తెలుగుదేశం పార్టీ రాకముందు ప్యూరిఫైడ్ స్పిరిట్ ఏదైతే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి చీప్ లిక్కర్లు కూడా అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఏనాడు అంతకుముందు సారా ఉండే రోజుల్లో కూడా కల్తీ మద్యం రాలా. కానీ కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పి ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఆ సంఘటనలన్నీ గుర్తు చేస్తున్నా. నీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ, గోవర్ధన్ రెడ్డి పైన 2014 ఎన్నికలు నీ పార్టీ పెట్టింది నువ్వు 2012లో నువ్వు ఎవరికి సీట్లు ఇచ్చావు? కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేసి కల్తీ మద్యాన్ని ఎవరైతే అమ్మారో అటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి కల్తీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు దానికి జగన్మోహన్ రెడ్డి.